హాయ్ హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? రేపు ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఏపీ ఎన్నికల ముఖ చిత్రం మనం ఈరోజు తెలుసుకుందాం. అసెంబ్లీ సీట్లు 175, లోక్సభ స్థానాలు 25. మొత్తం ఓటర్లు 4,14,00,000 మంది. అందులో పురుషులు 2,03,00,000, మహిళలు 2,10,00,000. థర్డ్ జెండర్ 3,421. సర్వీస్ ఓట్స్ 68,185. 169 సెగ్మెంట్లలో రేపు ఉదయం 7 గంటల నుంచి 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో అరకు, పాడేరు, రంపచోడవరం ఇలాంటి ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుంది. పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుంది. ఆ సమయంలో క్యూలో ఉన్న వాళ్ళందరికీ ఓటు వేసే అవకాశం ఉంటుంది. అలాగే పోలింగ్ కేంద్రాలు 46,389. స్మూత్ బూత్స్ అంటే సున్నితమైన బూత్లు 12,459. సమస్యాత్మక సెగ్మెంట్స్ వెబ్ కాస్టింగ్ 100% ఉంటుంది అక్కడ, అలాంటివి 14 ఉన్నాయి. మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకూరపాడు, ఒంగోలు, ఆళ్లగడ్డ, తిరుపతి, చంద్రగిరి, విజయవాడ సెంట్రల్, పుంగునూరు, పలంనేరు, పీలేరు, రాయచోటి, తంబలపల్లి. పోలింగ్ సిబ్బంది మొత్తంగా పోలింగ్ సిబ్బంది ఇందులో 3,30,000 మంది ఉన్నారు. పోలీసులు 1,14,000 మంది. సెక్టార్ ఆఫీసర్స్ 10,000 మంది. మైక్రో అబ్జర్వర్స్ 8,961. అలాగే లోక్సభ స్థానాల గురించి చూద్దాం ఒకసారి. లోక్సభ స్థానాలకి 454 మంది అభ్యర్థులు ఉన్నారు. 25 లోక్సభ స్థానాలకి 454 మంది అభ్యర్థులు ఉన్నారు. అలాగే అసెంబ్లీ స్థానాలు 175, అందులో 2,387 మంది పోటీలో ఉన్నారు. విశాఖ లోక్సభకి ఎక్కువగా 33 మంది పోటీలో ఉన్నారు. రాజమండ్రి లోక్సభకి అత్యల్పంగా అంటే తక్కువగా 12 మంది పోటీలో ఉన్నారు. అలాగే అసెంబ్లీ గురించి చూస్తే తిరుపతి అసెంబ్లీకి 46 మెంబర్స్ 46 మంది ఎక్కువగా ఉన్నారు. చోడవరం అసెంబ్లీకి కేవలం 6 మాత్రమే పోటీలో ఉన్నారు. 2019లో 80% వరకు ఓటింగ్ జరిగింది. ఈసారి 85% ఓటింగ్ జరిగే అంచనా ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.